నరసరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో సోమవారం ఓణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్రాయ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ బత్తుల్ మురళి తదితరులు పాల్గొన్నారు. కేరళ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఓణం పండుగను నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. మహాబలి చక్రవర్తి ఆగమనాన్ని, పంటల కోతను పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుకల్లో కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక కేరళ నృత్యాలతో సందడి చేశారు. రంగురంగుల వేషధారణలు, సంప్రదాయ నృత్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. భిన్న ప్రాంతాల సంస్కృతులను ఒకచోట చేర్చే ఇలాంటి వేడుకలు స్నేహభావం, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. చూసాం, చాలా చక్కగా మీరందరూ మీ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ నైపుణ్యాన్ని మీరు చదువుకునే చదువులో చూపించి మీరు అభివృద్ధి చెందటమే కాకుండా మా కాలేజీని కూడా అభివృద్ధి చేయడానికి రాబోయే సంవత్సరాల్లో మీతోటి విద్యార్థులను కాలేజీలో చేర్పించి ఈ కాలేజీ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరొకసారి ఓణం శుభాకాంక్షలు తెలుపుకున్నాను. ఈరోజు మన ఎస్ఎస్ఎన్ స్కూల్ అండ్ కాలేజీ ఆఫ్ నర్సింగ్లో ఓణం వేడుకలు జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఓణం అనేది కేవలం కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక పండగ మాత్రమే కాదు, ఇది ప్రేమ, సోదరభావం, సమానత్వం, ఐక్యత, సంతోషం మరియు మానవత్వానికి ప్రతీక. ఓణం పండుగ వెనుక ఉన్న మహాబలి చక్రవర్తి కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రజలందరూ సంతోషంగా, సమానంగా, శాంతియుతంగా జీవించే సమాజమే నిజమైన ఆదర్శ సమాజం అనే భావనను ఓణం మనకు గుర్తు చేస్తుంది. మన ఎస్ఎస్ఎన్ కాలేజీలో మరి నర్సింగ్ 2019లో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి బ్యాచీలో కేరళ చెందిన విద్యార్థులు మన కళాశాలలో చేయడం మనకెంతో గర్వకారణంగా ఉంది. మన కేరళ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రమశిక్షణ, సేవాభావం, నిబద్ధత కలిగి మానవతా విలువల్లో కూడా మంచి పేరు సంపాదిస్తున్నారు. మీరు కేరళ నుండి వచ్చిన మన కళాశాలలో చదువుతున్నప్పటికీ మీరు మా దృష్టిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు కాదు, మన కళాశాలలో కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తున్నాం. మీరు ప్రతి సంవత్సరం ఓణం వేడుకలను ఇక్కడ నిర్వహించడం ద్వారా మీ సంస్కృతి సాంప్రదాయాలను మనందరితో పంచుకోవడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రత్యేకంగా మన నర్సింగ్ విద్యార్థులకు ఓణం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నర్సింగ్ అంటే వృత్తి అంటే కేవలం ఉద్యోగం కాదు, అది సేవ, త్యాగం, దయ, కరుణ మరియు మానవత్వంతో కూడిన పవిత్రమైన వృత్తి.